డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలోని మురముళ్లలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ నెల 15 నుంచి 19 వరకు మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర వృద్ధ గౌతమి నది తీరంలో ప్రత్యేక కార్యక్రమాలు చేశారు. అనంతరం గోదావరి మాతకు స్వామి అమ్మవార్లకు పంచహారతులు సమర్పించారు. భారీ ఊరేగింపులో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. స్వామివారి సన్నిధిలో ఫిబ్రవరి 15 నుండి 19వ తారీఖు వరకు విశేషంగా మహాశివరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. అలాగే ఆఖరి రోజున ఫిబ్రవరి 19వ తారీఖున స్వామివారి సన్నిధిలో తెప్పోత్సవంతో పాటు స్వామివారి అమ్మవారిని రథోత్సవం నిర్వహించుకుంటూ భారీ ఊరేగింపుగా మేళతాళాలతోటి గరగనృత్యాలతోటి అలాగే వెంకటేశ్వర స్వామి మహత్యం శివలీలలు ఇలాంటి శక్తి వేషాలు విన్యాసాలతోటి చండామేళం అంటే కేరళ వాద్యాలతోటి భారీ ఊరేగింపుగా మరి మురమళ్ళ పుష్కర్ ఘాట్ దగ్గరికి విచ్చేసి గోదావరి మాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, భద్రకాళి వీరేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలాగే గోదావరి మాతకు పంచహారతులు ఇచ్చి తెప్పోత్సవ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం. శివాయ మురమల్ల గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు 5వ రోజు ఆఖరి రోజు మన స్వామివారు తెప్పోత్సవ కార్యక్రమం సంబంధించి ఈ రోజు అంగరంగ వైభవంగా మన ఈ స్వామివారు ఊరేగుతూ మానవీధుల నుంచి స్వామివారు అమ్మవార్లు సమేతుడై చక్కగా రథంలో కూర్చునబెట్టి వారు ఊరేగింపుగా తెప్పోత్సవానికి బయలుదేరి ఉన్నారు. ఈ సందర్భంగా మనం ఈ వివిధ రకాలైనటువంటి కళారూపాలతో మనం ఈ ఉత్సవ కార్యక్రమం ఈ ప్రొసెషన్ నడుపుకుంటున్నాము. మీరు చూస్తూనే ఉన్నారు. రకరకాలైనటువంటి విన్యాసాలు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మరియు బుట్టబొమ్మలు, బొమ్మలు, తర్వాత వెంకటేశ్వర స్వామి మహత్యం, రూపకల్పన ఇలాంటి ఇత్యాది